ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే ఎగ్ కారం దోశ చేసేసుకున్నామండి. అస్సలు ఎగ్ కారం దోశ మేము దోశ చేసిన ప్రతిసారి చేసుకుంటాం అనమాట. ఎగ్ కారం దోశకి ఎగ్ కారము ఎంత ఇంపార్టెంటో నెయ్యి కూడా అంత ఇంపార్టెంట్. అసలు నెయ్యితో వేసుకుంటే ఎంత బాగుంటుందో. నాకైతే దోశ కారం కాంబినేషన్ మొగుడు పెళ్ళాల లెక్క అనిపిస్తుంది. అసలు సూపర్ కాంబినేషన్, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా అనిపిస్తుందండి. మనం ఇది దోశ వేసుకున్నాం, దోశ మీద కారం వేసుకున్నాం 2 స్పూన్లు, 1 స్పూన్ పప్పుల చట్నీ వేసుకుని అంతా స్ప్రెడ్ చేసుకున్నాము. తర్వాత ఎగ్ వేసుకొని కూడా అంతా స్ప్రెడ్ చేసుకున్నామండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకున్నామంటే దోశ మంచిగా కాలుతుంది, ఈ కారము ఎగ్ కూడా బాగా కాలుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత పైన కొద్దిగా నెయ్యి మళ్ళీ, ఎందుకంటే మనకి ఈజీగా ఫ్లిప్ చేసుకోవడానికి రావాలి కదా. ఎందుకంటే చక్కగా ఒకవైపు కాలిపోయింది, ఇప్పుడు రెండో వైపు ఫ్లిప్ చేసేసుకోవడమే మన పని. రెండో వైపు కూడా చక్కగా కాల్చుకుంటే ఎమ్మి ఎగ్ కారం దోశ రెడీ. దోశ ఫ్లిప్ చేసుకున్న తర్వాత కూడా కొద్దిగా నెయ్యి వేసుకుందండి, 1 స్పూన్. ఎందుకంటే ఎగ్ కారం దోశ జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది, డ్రైగా ఉంటే గొంతు పట్టేసినట్టు తినడానికి అస్సలు బాగుండదు. ఇంతకీ మీకు ఎగ్ కారం దోశ ఇష్టమా లేదా కింద కామెంట్ చేసేసేయండి. నాకైతే దోశ హస్బెండ్ లాగా, కారం అయితే వైఫ్ లాగా, నెయ్యి పప్పుల చట్నీ ఎగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపిస్తారు. అసలు వీళ్ళందరూ కలిసి ఒక చోటు ఉంటే ఎంత బాగుంటుందో కదా.